మార్వాడ దేశంలో ఒకప్పుడు ఉన్న కర్మాబాయి అనే మహిళ పూరి జగన్నాథ స్వామికి మహాభక్తురాలు. ఆమె తన ఐహికమైన బరువు బాధ్యతలు అన్నీ తీరిన తర్వాత పూరి జగన్నాథ స్వామి క్షేత్రానికి వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండిపోయింది. నిత్యం స్వామివారి సేవలో నిమగ్నమైపోయేది. ప్రతిరోజు ఆమె నిద్రలేచి కాలకృత్యాలు అన్నీ తీర్చుకోవడమే ఆలస్యం. అల్లం, ఇంగువ, మరికొన్ని దినుసులతో నెయ్యి కలిపి చేసే కిచిడి అనే వంటకాన్ని చేసి స్వామికి నివేదించి దానిని యథాతథంగా ఆలయానికి పంపేది. అక్కడ కూడా నివేదన అయ్యాక అర్చకులు ఇచ్చిన ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకుని తినేది. క్రమంగా ఆ జగన్నాథునికి ఆ కిచిడి ఇష్టభోగమైపోయింది. ముందస్తుగా కర్మాబాయి పంపిన కిచిడి పూర్తి కానిదే మిగిలిన భోగాలేవి సక్రమంగా అమరేవి కావు. మెల్లమెల్లంగా ఆ రహస్యాన్ని గమనించిన ఆచార్యులు, అర్చకులు స్వామి ఇష్టప్రకారమే నివేదనను కొనసాగించేవారు. అనంతకాలంలోనే ఈ కర్మాబాయి భక్తి గురించి అందరూ గుర్తించసాగారు. ఆ రోజుల్లో జగన్నాథుడికి ఒక బైరాగి గొప్ప భక్తి కలవాడు ఉండేవాడు. ఈ బైరాగి పిలిచిన వెంబడే స్వామి పలుకుతాడని ప్రతీతి. అటువంటి భక్తుడైన ఆ బైరాగి కర్మాబాయి గురించి విని ఆమెను కలవాలని తన పూరీ యాత్ర సందర్భంగా అనుకున్నాడు. ఆమెను దర్శించడానికి వెళ్ళాడు. ఆమె కిచిడి చేసే పద్ధతి ఆ బైరాగికి నచ్చలేదు. ఒక మడి ఆచారం ఏమీ లేకుండా వండేస్తున్న పద్ధతి నచ్చలేదు. ఆ ఇంట్లోనే వండి అక్కడే స్వామికి నివేదన చేసి అదే పదార్థాన్ని జగన్నాథ స్వామి ఆలయానికి పంపడం అతనికి నచ్చలేదు. ఆ బైరాగి కర్మాబాయికి ఆచార వ్యవహారాలు బోధించాడు. ఇంట్లో నివేదించిన పదార్థాన్ని అలా గుడికి పంపొద్దు అని చెప్పాడు. మడి కట్టుకుని వంట చేయాలని చెప్పాడు. అమాయకురాలైన కర్మాబాయి అవన్నీ విని కలవరపడింది. తాను ఇన్నాళ్ళు తప్పు చేశాను అని అనుకుంది. ఆ బైరాగి చెప్పినట్లే పాటిస్తానని అనుకుంది. మర్నాడు నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని శుచిగా స్నానం చేసి కొంచెం కిచిడి చేసి ఇంట్లో స్వామికి నివేదన చేసింది. గుడికి పంపటానికి మడి కట్టుకుని వేరేగా ప్రత్యేక వంటకం చేయటానికి సిద్ధపడుతుంది. సరిగ్గా అప్పుడే ఒక సాధువు ఆమె ఇంటి ముందర నిలబడి ఆకలికి తాళలేకపోతున్నాను అని ఏముంటే అది ఇంత ఆహారం పెట్టమని వేడుకుంటున్నాడు. ఏదో ఒకటి తినకపోతే అక్కడే ప్రాణాలు వదిలేస్తాడేమో అన్నంత దీనంగా ఉన్నాడు ఆ సాధువు. కర్మాబాయికి ఏమీ తోచలేదు. గుడికి పంపే వంటకం ఇంకా తయారు కాలేదు. అది గుడికి పంపి అర్చకులు నివేదన చేసి తనకు ప్రసాదంగా పంపితే తప్ప తన ఇంట్లో వంట కూడా చేసుకొని అలవాటున్న ఆ తల్లి ఏమీ తోచలేదు. ఆలోచిస్తే ఒకటి తట్టింది. తాను ఇంట్లో చేసిన కిచిడి ఇంట్లో స్వామికి నివేదన చేసి అలాగే ఉంచింది. ఆ కిచిడి ఆ సాధువుకి పెడితే అతని ఆకలి తీరుతుంది, ఆ ప్రాణాలు నిలబడతాయి అని అనుకుంది. ఆ సాధువుకి ఇంట్లో స్వామికి నివేదన చేసిన కిచిడిని వడ్డించింది. తనెంతో ఆతృతగా ఆప్యాయంగా ఆ కిచిడిని తిని ఆమెకు కృతజ్ఞతలు చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మడి కట్టుకుని గబగబా జగన్నాథ స్వామి ఆలయంలో ఇవ్వవలసిన వంటను చేసి తానే తీసుకుని ఆలయానికి వెళ్ళింది. అర్చకులు నిన్న తనకు ఆచార వ్యవహారాలు చెప్పిన బైరాగి తన గురించి ఎదురుచూస్తున్నారు. ఇంత ఆలస్యం ఏమిటమ్మా అని కించిత్ విసుక్కుని ఆ వంటను తీసుకుని స్వామికి అడ్డంగా ఉన్న తెర ముందర పెట్టి తెర తొలగించారు. ఒక్కసారి అందరూ ఉలికిపడ్డారు. స్వామి నోటికంతా కిచిడి అంటుకుని ఉంది. మూతి సరిగ్గా కడుక్కొని చిన్న పిల్లవాడి ముఖం ఎంత అందంగా ఉంటుందో స్వామి ముఖం అంత అందంగా ఉంది. ఆ మహిమకు అందరూ ఆశ్చర్యపోయినా అలా స్వామి నోటికి ఆహార పదార్థం అలా అంటుకుని ఉండటం అరిష్టమని భావించారు అర్చకులు. ఆ బైరాగిని అడిగారు. స్వామి, నీవు అడిగితే పలుకుతారు కదా, అసలు ఏమైందో కనుక్కోండి అని అడిగారు. సరే అని ఆ బైరాగి స్వామిని అడిగారు. అప్పుడు స్వామి వైపు నుండి అదృశ్యవాణి వినిపించసాగింది. బైరాగి, నీకొక్కడికే కాదు, ఇక్కడున్న వారందరికీ చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. భక్తి శ్రద్ధలతో కర్మాబాయి ప్రేమగా పంపే కిచిడి భోగమంటే నాకు ఇష్టమని మీకందరికీ తెలుసు. కానీ నిన్న నా ఇంకో భక్తుడైన ఈ బైరాగి ఆమె దగ్గరకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో పాటు ఆచారాలు వ్యవహారాలు ఇవి అంటూ నూరిపోశాడు. అంతటితో ఆమె ఇంతవరకు తాను పాటించినవన్నీ అపచారాలని అభిప్రాయపడింది, భయపడింది, దుఃఖించింది.
తన ఇంట్లో ఉన్న నా మూర్తికి ఎప్పటిలాగే నివేదన చేసి ఆలయ నిమిత్తం మడికట్టుకొని మరోసారి వంటకు ఉపక్రమించింది. దానివల్ల నిత్యం నాకు జరిపే భోగానికి 5 గడియలు ఆలస్యం అయ్యింది. నేను ఆలస్యంతో ఆకలితో తాళలేకపోయాను. ఆమె పంపలేదు కనుక మీరు నివేదన జరపలేదు, నాకు భోగం అందలేదు. ఆమె తన ఇంట్లో నా గురించి చేసుకున్న కిచిడి భోగం ఉండడం వలన, అది అంటే నాకు ఎంతో ఇష్టం కావడం వలన ఆమె ఇంటికి వెళ్ళి నాకు నివేదించిన భోగాన్ని తిని వచ్చేశాను. మళ్ళీ ఇక్కడ ఆమె తెచ్చే వంటకం నివేదన ఉన్నందువలన తొందరలో నా నోరు కడుక్కోవడం మర్చిపోయాను. ఇంకా మీ ఆచారాల ప్రకారం భోగ నివేదన కానివ్వండి అని వినిపించింది. ఆ విధంగా వినిపించిన స్వామివారి అదృశ్యవాణి విని అందరూ ఆశ్చర్యపోయారు. అర్చకులు స్వామి ఆదేశాల ప్రకారం మంత్రపూర్వకంగా భోగ నివేదన జరిపించారు. కర్మాబాయి మాత్రం స్వామివారు తనపై చూపిన కరుణకు ఎంతో సంతోషించింది. అంతటి పరిశుద్ధ ఆత్మరాలకి ఆచార వ్యవహారాలు నేర్పబోయిన తన అవివేకానికి ఆ బైరాగి సిగ్గుపడిపోయాడు. అయితే తాను పాటిస్తున్న ఆచారాలన్నీ వృధానా అని అనుకున్నాడు. వెంటనే జగన్నాథుడు జవాబు ఇచ్చాడు ఆ బైరాగికి. అమాయకుడా, మనసునందు లగ్నం కావడం కోసమే ఆ ఆచారాలన్నీ అవసరమే, కానీ ఎవరి మనసు సర్వం జగన్నాథం అని నాకే అర్పితమయ్యిందో వాళ్లకు ఆచార వ్యవహారాలతో నిమిత్తం లేదు. నాకు ఆమె జరిపే భోగాన్ని నేను అమృతపాయంగా స్వీకరిస్తుంటే మా ఇద్దరి మధ్యలో తడిబడ్తులు ఎందుకయ్యా అని స్వామి అన్నారు. ఆ మాటలకి బైరాగి సిగ్గుపడ్డాడు. కర్మాబాయికి క్షమార్పణ చెప్పుకున్నాడు. స్వామి అతని క్షమించాడు. భగవంతుని ఆజ్ఞ ప్రకారం కర్మాబాయి తన జీవితాంతం స్వామి నివేదనకు భోగం పంపించేది. ఆనాడే కాదు, ఈనాడు కూడా, ఇప్పటికీ కూడా కర్మాబాయి జ్ఞాపకార్థం జగన్నాథ్ గుడిలో స్వామి భోగాలలో కిచిడి భోగం బంగారు పళ్ళంలో ఉంచి భోగం జరుపుతారు. ఎంత పావనమైన విషయం కదా. మనం త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి మనసులో నిలుపుకుని స్వామికి రోజు ఇంత వంటకాన్ని నివేదన చేస్తే స్వామి స్వీకరిస్తాడు. ఒకనాటికి మనం కూడా కర్మాబాయిలా స్వామిలో కలిసిపోతాం. ఈ కథ విన్నాక ఒక్కసారి మనసారా స్వామిని తలుచుకుందాం. జై జగన్నాథ.